Good morning, my dear brothers and sisters. శాండ్రోస్ మినిస్ట్రీస్ తరపున 365 రోజుల్లో బైబిలు అను ఈ శీర్షికకు మీ అందరికీ ఆహ్వానం. ఈ దినము వాక్య భాగము మరి ఇది 91వ రోజు. దేవుడు మరి త్వరలోనే మనకు 100 రోజులు ఇవ్వబోతున్నాడు. దేవుని అత్యంత కృప మరి ఈ 90 రోజులు మరి దేవునికే మహిమ. మరి ఆ 100 రోజులు, ఆ 365 రోజులు కూడా ఆ దేవుని నామంలో దేవుని మహిమార్థము మనము ఇది చేస్తున్నాము. మరి ఇది 91వ రోజు కూడా దేవుడిచ్చాడు. మరి ఈవేళ వాక్య భాగము 1 సమూయేలు 18, 19, 20, కీర్తనలు 19, 59 అధ్యాయాలు. మరి మీరు అడగవచ్చు, ఎందు నిమిత్తము మీరు కీర్తనలు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ఈవేళ? మరి సమూయేలు చదువుతూ కీర్తనలు ఇంకా రాలేదు కదా అంటే, మరి కొంతమంది అంచనా అది మరి ఇది మరి కరెక్ట్ కాకపోవచ్చు. ఆ సమయంలో దావీదు ఆ కీర్తనలు రాశాడని. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ 18, 19, 20లో మరి సమూయేలు ఇంకా పిచ్చివాడైపోతాడు. సమూయేలు అంటున్నాను, మరి క్షమించండి, సౌలు ఇంకా పిచ్చివాడైపోతాడు. ఈ దావీదు మీద ఒక అసూయ పెంచుకుంటాడు. ఎందుకంటే దావీదుని పొగుడుతూ కొంతమంది స్త్రీలు మరి సౌలు ఎంతమందిని చంపాడు, దావీదు ఇంకా ఎక్కువ మందిని చంపాడు అంటే అక్కడి నుంచి ఒక అసూయ మరి పెంచుకొని దావీదుని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. దావీదు పాపం దాక్కుంటూ దేవుణ్ణి మరి ఈ కీర్తనలు ద్వారా దేవునికి మరి విన్నపములు చేసుకుంటూ, విలాప గీతాలు అంటారు, అవి చేసుకుంటూ ఉన్నాడు. సో ఆ సమయంలో ఇది రాయబడింది అని ఒక అంచనా. అందుకోసం ఈ 2 కూడా అందులో ఇవ్వబడ్డాయి. మరి మన వాక్య భావంలోకి వెళ్దాం. ఇవాళ 1 సమూయేలు 18. మరి దీని హెడ్డింగ్ వచ్చి దావీదు మీద సౌలు అసూయ, భయం. ఎందుకు అసూయపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు, ఇదంతా చూద్దాం. మరి ఆఖరి ఇదేమైందంటే, అక్కడ గొలియాతుని చంపి మరి ఆ తల తీసుకొచ్చి అది సౌలుకి ఇస్తాడు. సౌలు, నువ్వు ఎవరబ్బాయి అంటే, నేను జెస్సీ కొడుకుని, యెషయా కొడుకుని అంటాడు. అక్కడ దాకా ముగించాము. తర్వాత ఏమైంది అన్నది ఇప్పుడు చూద్దాం. దావీదు సౌలుతో మాట్లాడడం అయిపోయిన తర్వాత యోనాతాను మనసు దావీదు మనసుతో పెనవేసుకుపోయింది. ఇక్కడ అత్యంత చక్కటి మరి స్నేహం చూస్తాం మనం. ఈ మిగిలిన అధ్యాయాల్లో ఈ యోనాతాను మరి సౌలు కొడుకే కానీ మరి యోనాతాను ఒక చక్కటి క్యారెక్టర్ మనం చూసినట్లయితే, అంతకుముందే చూసాము, ఒక్కడే వెళ్ళిపోయి ఏది ఆయుధాలు మోసేవాడితో ఒక్కడే వెళ్ళిపోయి, మరి దేవుడు 1000 మందితో వెళ్ళినా, ఒక్కడితో వెళ్ళినా యుద్ధం చేసే దేవుడే కదా, మనకెందుకు భయం అనుకోని శత్రువులు దీంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చంపేసి వచ్చేద్దాం అని ఒక్కడు యోనాతాను సేవకుడు వెళ్ళి ఒక 20 మందిని చంపేస్తే దానితోటి అసలు పెద్ద యుద్ధం జరగవలసింది అల్లకొల్లవలం అయిపోయి, ఫిలిస్తీన్లు అల్లకొల్లవలం అయిపోయి ఆ దినం యుద్ధం జయిస్తారు వాళ్ళు. అసలు ఇశ్రాయేలు పారిపోయి దాక్కున్న వాళ్ళు ఎప్పుడైతే ఈ క్యాంప్లో ఈ యోనాతాను వెళ్ళి వాళ్ళని కొట్టాడో, మరి పారిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఆ రోజు అసలు పెద్ద జయం అవుతుంది అక్కడ. అది అయిపోయిన తర్వాత ఈ గొల్యాతు యోనాతాను యుద్ధం అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ గొలియాతు ఇది వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తాము. అది యోనాతాను క్యారెక్టర్. యోనాతాను నాకు మరి చాలా నచ్చిన క్యారెక్టర్. తండ్రిని దీనించేసి మరి ఆ ఫ్రెండ్షిప్ గురించి, ఆ స్నేహం గురించి, తన ప్రాణాలు పెట్టడానికి. అక్కడ యోనాతాను పెద్ద కొడుకు,
అంటే సౌలు తర్వాత రాజ్యం రావాల్సింది యోనాతానికి. కాబట్టి ఈ దావీదు మరి ఈ శత్రువు తన రాజ్యానికి అతడు ఆటంకం అని తెలిసిన ఎవడైనా దావీదుని చంపుతాడు, కానీ దావీదుతో స్నేహం చేయడు, దావీదుని రక్షించడు. మరి ఈ యోనతాన్లో మరి ఆ గొప్పతనం, ఆ నిస్వార్థ బుద్ధి, మరి ఆ దేవుని అందరి విశ్వాసము, అలా కొంతమంది మరి ఉంటారు బైబిల్లో. వాళ్ళ గురించి జస్ట్ ఒక 2-3 చాప్టర్లు పెద్ద ఎక్కువగా దావీదుని చెప్పుకున్నంత, సమూయేలుని చెప్పుకున్నట్టు, అబ్రహాముని చెప్పుకున్నట్టు, యోసేపుని చెప్పుకున్నట్టు యోనతాను గురించి అంతా చెప్పుకోరు. కానీ మనం చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత మరి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మరి బైబిల్లో మనకి అర్థమవుతుంది. ఇక్కడ యోనతాను గురించి ఒకటి చూసాం మనం, ఎంత ధైర్యంగా వెళ్ళి విశ్వాసంగా వెళ్ళి. ఇప్పుడు ఈ స్నేహం కూడా చూద్దాం, ఆ నిస్వార్థ బుద్ధి కూడా చూద్దాం. దావీదు సౌలుతో మాట్లాడడానికి పెడతారు. యోనతాను మనసు దావీదు మనసు పెనవేసుకుపోయింది. యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించాడట. ఆ రోజు దావీదును అతని తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళనీయకుండా సౌలు తన దగ్గరే ఉంచుకున్నాడు. మొదట్లో సౌలు దావీదుతో చక్కగా మంచిగానే ఉన్నాడు, పాపం దావీదుతోటి ఇష్టంగానే ఉన్నాడు. 3, యోనతాను దావీదును తన ప్రాణంతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి అతనితో ఒప్పందం చేసుకున్నాడు. యోనతాను తన దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టుని తీసి దావీదుకి ఇచ్చాడు. మరి ఇదేంటో మనకి తెలీదు, మనతో మరి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ దుప్పటి, కత్తి, విల్లు, నడికట్టు తీసి ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం మనకి అది ఏం ఒప్పందం తెలియదు, కానీ మనం అలా జరిగింది ఇక్కడ చూస్తున్నాం. 5, దావీదు సౌలు తనను పంపిన ప్రతి చోటకి వెళ్ళి తెలివిగా పనులు సాధించుకుంటూ వచ్చాడు. సౌలు తన సైన్యంలో అధిపతిగా అతను నియమించాడు. మొదట్లో బాగానే ఉంది ఇది దావీదు సంగతి, అతని అధిపతిగా నియమించాడట. ప్రజల దృష్టిలో సౌలు, సేవకుల దృష్టిలో దావీదు అనుకూలంగా ఉన్నాడు. వారు ఫిలిస్తీయులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఊళ్ళలో ఉన్న స్త్రీలంతా అమిత ఆనందంగా తంబుర్లతో, వాయిద్యాలతో పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును ఎదుర్కొన్నారు. ఆ స్త్రీలు పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపేశారని పాడారు. అక్కడితోటి వచ్చింది, అక్కడ అసలు ప్రాబ్లం అంతా అక్కడితోటి వచ్చింది. ఈ ఫిలిస్తీన్లతో యుద్ధాలు తరచుగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అలా ఒక సందర్భంలో వీళ్ళు జయించి వస్తుంటే ఈ స్త్రీలు పాడారట, సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని ఓడించారన్నాడు. అక్కడి నుంచి ఇంకా సౌలుకి రాజు న్యాచురల్గా మరి రాజు కంటే మరి సైన్యాధిపతి ఎక్కువ గొప్పోడు అని చెప్తుంటే మరి రాజుకి మరి ఆ అసూయ వచ్చింది. మరి అది అసూయ మరి సైతాన్ ద్వారా, దురాత్మ ద్వారా మరి సౌల్లో మరి అది దూరింది. 8, ఈ పాట సౌలుకి నచ్చలేదు, అతనికి చాలా కోపం వచ్చింది. వారు దావీదుకు 10,000 మంది అన్నారు, కానీ నాకు 1000 మందే అన్నారు. రాజ్యం కాకుండా అతడు ఇంకేం తీసుకోగలడు అని మనసులో అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఇంక నా రాజ్యమే తీసుకుంటాడు ఇతను, మరి ఇంకా అంతకు మించి ఏముంది అక్కడ, ఈ అన్నిటితోటి నా రాజ్యం తీసేసుకుంటాడు. అప్పటి నుండి సౌలు దావీదుపై కక్ష పెంచుకున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడి నుంచి మనకి ఈ చేజులు కనిపిస్తుంటాయి. దావీదుని మరి తరవడం, దావీదు అక్కడికి వెళ్ళి దాక్కోవడం, ఇక్కడికి వెళ్ళి దాక్కోవడం, మరి దావీదు మీద హత్యా ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఇంకా 10 నుంచి చదువుతాం. తర్వాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పట్లాగే తంతి వాద్యం తీసుకొని వాయించేవాడు. ఇది మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చింది అంటే మరి అది ఏంటో మరి బైబిల్లో అయితే సరిగా అర్థమయ్యేలా చెప్పలేదు. మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఒక మాదిరి ఈ ఎపిసోడ్స్ వచ్చాయని సౌలుకి, ఈ దురాత్మ వచ్చినప్పుడు మరి అతను ఎలాగ బిహేవ్ చేసాడో తెలియదు. ఎవరైనా వాయిస్తుంటే అప్పుడు కొద్దిగా కామ్ అయ్యేవాడట, ఈ మ్యూజిక్ వాయిస్తుంటే. సో అలాగా ఈ పూనకంలో వచ్చి మాట్లాడడం లాంటివన్నీ ఒక మాదిరి డెలీరియం స్టేజ్లో మాట్లాడుతూ ఉండేవాడని,
మరి దేవుని నుంచి దురాత్మ ఎందుకు వస్తుంది? అంటే మరి అక్కడ కొన్ని ఉన్నాయి. దేవుడు మనసు కఠినపరిచాడు ఇలాంటివి. అంటే ఆ రాయడంలో వాళ్ళ రాతలో వాళ్ళ భావం ఏంటంటే అన్నీ దేవుని దగ్గర నుంచే అవుతాయి కదా. చెడ్డైనా మంచి అయినా దేవుని దగ్గరే అవుతాయి. ఈ రాసే వాళ్ళ ఉద్దేశంలో ఈ చెడు కూడా అయితే అది కూడా దేవుడు మరి సమ్మతిస్తేనే అవుతుంది కాబట్టి దేవుడు మరి వాళ్ళకి హృదయం కఠినపరిచాడు అన్నట్టు రాశారేమో నా అవగాహన. మరి దేవుడు చెడు చెయ్యడు కాబట్టి, దేవుని దగ్గర నుంచి చెడు లేదు కాబట్టి ఏదైనా చెడ్డ పని మరి దేవుని అనుమతి అంటే ఎలాగ అనుమతి ఇచ్చారు దేవుడు అంటే మనుషులకు వాళ్ళ సొంత ప్రవర్తన చేసుకుండే ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన స్వాతంత్రం ఇచ్చారు ఈ మనుషులకి. దాన్ని బట్టి దేవుడు వాళ్ళ మనసులు మార్చి వాళ్ళని కఠినపరిచి వాళ్ళ ద్వారా చేయడం అన్నది మరి ఈ రాసే వాళ్ళకి మరి అభిప్రాయమేమో నాకు నా అంచనా. ఎందుకంటే మనకు తెలుస్తున్నది ఇప్పుడు దాకా మనం చూస్తున్నది దేవుడి నుంచి ఏ చెడు లేదు కాబట్టి. అలాగే చూద్దాం. ఇప్పుడు తర్వాత రోజు దేవుని దురాత్మ సౌలు మీద బలంగా దిగి వచ్చింది. అతడి ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్న దేవుడు ఎప్పటిలాగా తంతి వాద్యం తీసుకుని వాయించాడు. ఒకసారి సౌలు తన చేతిలో ఉన్న ఈటతో దావీదును గోడ గుచ్చేస్తాననుకొని ఆ ఈటను దావీదు మీద బలంగా విసిరాడు. అయితే అది అతనికి తగలకుండా దావీదు 2 సార్లు తప్పించుకున్నాడు. యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదు పట్ల భయం పెంచుకున్నాడు. ఇక్కడ చూడండి, మరి ఈ దావీదు రక్షింపబడ్డాడంటే మరి యెహోవా ద్వారానే కదా. మరి యెహోవాయే ఈ సౌలు చేత బల్లి విసిరించి మళ్ళీ యెహోవా రక్షించడం అన్నది మనకి అక్కడ ఈక్వేషన్ సరిగ్గా కుదరట్లేదు. కాబట్టి ఏమవుతుందంటే ఈ హ్యూమన్స్ వాళ్ళ తలంపులు ఆ స్వాతంత్రం ఇవ్వడం కూడా దేవుని మరి అనుమతి. ఏదైనా మరి దేవుని ఆగేలేదు, ఏది జరగదు కాబట్టి వీళ్ళ స్వాతంత్రం దేవుడిచ్చాడు. ఈ స్వాతంత్రంతో వాళ్ళు చేస్తున్న పనులు అన్నమాట. ఇప్పుడు మొదట్లో అసూయ ఇచ్చింది, ఇప్పుడు భయం కూడా పట్టుకుంది. అంటే దేవుడు దావీదుని కాపాడుతున్నాడని సౌలు తెలుసుకున్నాడు. 13 అందుకని సౌలు దావీదుని తన దగ్గర ఉండకుండా సైనికులకు నాయకుడిగా నియమించాడు. అతడు ప్రజలందరితో కలిసిమెలిసి ఉన్నాడు. దావీదుకి యెహోవా తోడుగా ఉండడం వల్ల అన్ని విషయాల్లో తెలివితేటలతో ప్రవర్తిస్తూ వచ్చాడు. దావీదు మరింతగా అభివృద్ధి పొందడం సౌలు చూసి ఇంకా ఎక్కువ భయపడ్డాడు. దావీదు ఇశ్రాయేలు వారితో యూదా వారితో కలిసిమెలిసి ఉండడం వారు అతన్ని ప్రేమించారు. సౌలు తన చేతిలో అతడు చావకూడదు, ఫిలిస్తీయుల చేతిలో పడాలి అనుకొని దావీదుతో, నా పెద్ద కూతురు మెరబు ఇదిగో, ఆమె నీకు భారీగా ఇస్తాను. కేవలం నువ్వు నాకు కోసం ధైర్యంగా ఉండు, యెహోవా యుద్ధాలు చేస్తూ ఉండు అన్నాడు. దావీదు రాజువైన నీకు అల్లుని కావడానికి నేను ఎంతవాడిని, నా స్తోమత ఎంతటిది, ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబం ఏపాటిది అని సౌలుతో అన్నాడు. ఇక్కడ ఏమనుకున్నాడు సౌలు? నా కూతుర్ని ఇస్తాను, నువ్వు ఇశ్రాయేలుతో మరి ఫిలిస్తీన్లతో యుద్ధాలు చేస్తూ ఉండు అని. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు ఎవరు, ఈ ఫిలిస్తీన్లు ఎవరు కానోడిని ఎందుకు చంపుతారు? ఈ సైన్యంలో ఒక చిన్న సోల్జర్ అయితే ఎందుకు చంపుతారు? సైన్యాధిపతి అయితే చంపుతారు. అందుకోసం సైన్యాధిపతి చేశాడు. అంతకు మించి ఇంకా సౌలు యొక్క సొంత అల్లుడు అనడానికి ఇంకా ఎక్కువ దీక్షతోటి ఈ దావీదుని చంపడానికి ప్రయత్నిస్తారు అని ఈ ప్రయత్నం చేశాడు. నా పెద్ద కూతురు మెరేబో నీకు పెళ్లి చేస్తాను, చేసుకో అని. పాపం దావీదు ఎంతో తగ్గించుకొని, మరి అంత తెలీదు సౌలు యొక్క కుట్ర ఏంటో తెలియదు. పాపం తగ్గించుకొని నేను ఎంతటి వాడిను, నీ కుటుంబంలో రాజుకి నేను అల్లుడే ఎంత వాడినా నేను కాదు అన్నాడు. 19 అయితే సౌలు తన కుమార్తె మేరీబుని దావీదుకి ఇచ్చి పెళ్లి చేయవలసి ఉండగా ఆమెను మెహోలా గ్రామం వాడిన ఆద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు మరి ఆద్రియేలుకి ఇచ్చి చేశాడో మరి సౌలు
దావీదుకి ఇస్తాననుకొని ఈ ఈ మెహోలా గ్రామం వాడిన ఆద్రియాలకి ఎందుకు పెళ్లి ఇచ్చాడో మనకైతే తెలియలేదు అక్కడ. మరి అది మరి ఈ కామెంటేటర్స్ కూడా పెద్ద దాని గురించి ఏం రాయలేదు. 20 ఒక మొత్తం మీద పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది. అయితే సౌలు కూతురు మికాలు దావీదును ప్రేమించింది. సౌలు అది విని సంతోషించాడు. చిన్న కూతురు దావీదుని ప్రేమించిందట. అది మరి ఫాదర్కి సంతోషించాడు. పోనీ పెద్ద కూతురు కాకపోయినా చిన్న కూతురుని ఇచ్చిస్తే నాకు అల్లుడవుతాడు. అల్లుడైతే అల్లుడిని చంపడానికి ఫిలిస్తీన్లు చంపుతారు. చూడండి ఈ కుతంత్రం అంతా. 21 ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఆమె అతనికి ఉరిలాగా ఉంటుంది, ఫిలిస్తీన్ల చెయ్యి అతనికి వ్యతిరేకంగా ఉంటుంది అని అనుకున్నాడు సౌలు. రెండోసారి దావీదుతో నువ్వు నా అల్లుడు అవుతున్నావు అని చెప్పాడు. సౌలు తన సేవకులతో ఎలాగ ఆజ్ఞాపించాడు, మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడండి. రాజుకు నువ్వంటే ఇష్టం కలిగింది, రాజు సేవకులంతా నీ పట్ల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నువ్వు రాజుకు అల్లుడివి కావాలి అని చెప్పండి. సౌలు సేవకులు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు, నేను పేదవాడిని, పేరు ప్రఖ్యాతులు లేనివాడిని, రాజుకు అల్లుడు కావడం అంటే అది చిన్న విషయంగా మీకు అనిపిస్తుందా అని వారితో అన్నాడు. సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియజేశారు. ఫిలిస్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు. అయితే రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి కేవలం 100 మంది ఫిలిస్తీన్ల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి అన్నాడు. 4 skins. ఇది ఒక చిన్న చెయ్యో ఏదో అంటే ఆ నరికేసి తెచ్చేయచ్చు. ఈ మర్మాంగ చర్మాలు తేవాలంటే ఖచ్చితంగా వాళ్ళని చంపేయాలి. అదనమాట ఇక్కడ ప్లాను అనుకుంటున్నాను నేను. ఇది ఖచ్చితంగా మరి సున్నతికి సంబంధించింది కాదు. వారు చచ్చిపోయిన వాళ్ళకి మరి ఈ ఫిలిస్తీయులకి సున్నతికి సంబంధం లేదు కాబట్టి సున్నతికి సంబంధించింది కాదు. కేవలం వీళ్ళు 100 మందిని చంపడం ఈ దావీదుకి వీలవ్వదు అనుకొని నువ్వు 100 మర్మాంగ చర్మాలు తీసుకురావాలని నేను దావీదుకి కోరుతున్నానని దావీదుకి చెప్పండి అన్నాడు. సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకి చెప్పినప్పుడు రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో, మొత్తం మీద రాజుకు కావాలని ఆ కోరికతో గడువు కంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిస్తీన్లో 200 మందిని చంపి వారు మర్మాంగ చర్మాలు తీసుకొచ్చి రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తి చేసి అప్పగించాడు. రాజు అందరిని అడిగితే 200 మందిని చంపేశాడట. ఒక లెక్క దావీదుకి ఫిలిస్తీన్లు అంటే చంపేశాడట. సౌలు తన కుమార్తె మికాలును అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే ఈ దావీదు అల్లుడు కూడా అయిపోయాడు. ఈ మికాలుకి మరి భర్త అయిపోయాడు. యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మికాలు అతను ప్రేమించడం చూసి సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు. దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు. ఫిలిస్తీయుల నాయకులు తరచుగా యుద్ధానికి దండెత్తు వస్తూ ఉండేవారు. వారు దండెత్తినప్పుడల్లా దావీదు ఎక్కువ వివేకంతో ప్రవర్తించడం వల్ల సౌలు సేవకులందరికంటే అతని పేరు ఎంతో ప్రఖ్యాతి గాంచింది. అలాగా దావీదు పేరు ఇంకా పెరిగిపోయిందట. అది మరి 18 అయింది. 19 చదువు. దీని హెడ్డింగ్ దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం. మీరు దావీదుని చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో సేవకులందరితో చెప్పాడు. అయితే సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. చూడండి, మాటికి యోనాతానికి దావీదు అంటే ఇష్టం అని చెప్పుకుంటా ఉంది. కాబట్టి యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు, నా తండ్రి సౌలు నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు యుద్ధాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలంలో దాక్కో. నేను నా తండ్రి దగ్గర నిలబడి నేను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియజేస్తాను అన్నాడు. యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదుని గూర్చి సానుభూతిగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఎలాంటి తప్పు చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడు తలపెట్టవద్దు. అతడు తన ప్రాణానికి తగ్గించి ఆ ఫిలిస్తీన్ చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప విజయం కలగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా. కారణం లేకుండా దావీదుని చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకెందుకు అని చెప్పినప్పుడు సౌలు యోనాతాను చెప్పింది విని
యెహోవా మీద ఒట్టు అతనికి మరణశిక్ష విధించును అని ప్రమాణం చేశాడు. అంటే ఇతను ఈ మూడ్స్ తోటి ఉన్నాడు. సౌలు ఆ కోపం రావడం, మళ్ళీ వచ్చి కాదురా బాబు నువ్వు అలా చేయకూడదు తండ్రి, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు నాయన, దావీదు మంచోడే కదా యోనా చెప్పిన, మళ్ళీ మనసు మార్చుకున్నాడట. అప్పుడు మళ్ళీ ఈ దాక్కున్న చోటు నుంచి దావీదు వచ్చి మళ్ళీ సౌలు దగ్గర ఉండడం మొదలెట్టాడు. చూడండి, అప్పుడు యోనాతాను దావీదును పిలిపించి ఆ విషయాలన్నీ అతను తెలియజేశాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దావీదు అంత ముందులాగే అతని ఆవరణలో ఉన్నాడు. మళ్ళీ అతని దగ్గర ఉండడం మొదలెట్టాడు. తర్వాత యుద్ధం జరిగినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వారిని ఓడించి చాలామందిని చంపేశాడు. యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈట పట్టుకుని ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాడు. దావీదు తంతి వాయిద్యం వాయిస్తుంటే సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడ కదుక్కునేలా తన చేతిలోని ఈట విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడ గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయాడు. ఇది మూడోసారి. 2 సార్లు ముందు ఒక వేసాడని, బెల్లం వేసాడని విన్నాం కదా, తప్పించుకున్నాడు. ఈసారి మూడోసారి మళ్ళీ ప్రయత్నిస్తే ఈసారి కూడా తప్పించుకొని, ఈసారి అమ్మ ఇటు నన్ను చంపేస్తాడు అని దావీదు ఆ రాత్రి తప్పించుకొని పారిపోయాడు. ఉదయాన్నే అతను చంపాలని కనిపెడుతూ దావీదుని పట్టుకోవడానికి సౌలు దావీదు ఇంటికి తన సైనికులను పంపాడు. దావీదు భార్య మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తగ్గించకపోతే రేపు నిన్ను చంపేస్తారు అని చెప్పి కిటికీకి ఉన్న దావీదును ఇంటికి కిందకి దింపితే అతడు తప్పించుకొని పారిపోయాడు. ఇక్కడ ఈ సీను ఆ ఇంట్లో దాక్కొని ఉన్నాడు. ఈ సైనికులు బయటంతా మరి కాసుకొని ఉన్నారు అతను చంపడానికి. ఆ టైంలో అతను మరి ఎంతో బాధ పడుతూ దేవుడికి మరి ఆ కీర్తన రాశాడు. అదే మనం తర్వాత చదువుకుంటాం. ఆ తర్వాత 2 కీర్తనలు ఉన్నాయి. ఇది మొదటి కీర్తన 11 కీర్తన 11, 19 చూద్దాం. ఈ టైంలో రాశాడు. ఈ మికాలు ఇంట్లో దాక్కొని, తన ఇంట్లో దాక్కొని వీళ్ళు బయట కనిపెడుతున్న సమయంలో రాసిన కీర్తన, అది చదువుతాం తర్వాత మికాలు ఒక విగ్రహం తీసుకొని మంచం మీద ఉంచి తలపై మేక చర్మం ఉంచి తుప్పటితో కప్పివేసింది. సౌలు దావీదుని పట్టుకోవడానికి సైనికులను పంపినప్పుడు అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడని చెప్పింది. దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి అతను మంచంతో సహా తీసుకురండి, నేను అతను చంపుతాను అన్నాడు. ఆ సైనికులు లోపల చొరబడి చూసినప్పుడు ఆ తల వైపున మేక చర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనపడింది. అప్పుడు సౌలు, నా శత్రువు తప్పించుకొని పోయేలా చేసి నన్ను ఎందుకు మోసం చేసావు అని మికాల్ని అడిగితే, మికాల్, నా చేతిలో నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావు, నన్ను వెళ్ళనివ్వు అని దావీదు తనతో చెప్పాడు అని సౌలుతో చెప్పింది. అంటే నన్ను బెదిరించాడు నాన్నగారు, అందుకోసం నేను చేయాల్సి వచ్చిందని చిన్న అబద్ధం చెప్పింది అన్నమాట. అక్కడ ఏదో సర్ది పెట్టుకుంది. 18. ఆ విధంగా దావీదు తప్పించుకు పారిపోయి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు తన పట్ల చేసిందంతా అతనికి తెలియజేశాడు. అతడు సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ నాయోతులో ఉన్నాడు. నాయోతులో ఉంటూ ఇంకొక మరి కీర్తన రాశాడు. ఇది ముందు మికాలు ఇంట్లో ఉన్నది ఒక కీర్తన, అది 11. ఆ తర్వాత ఈ నాయోతులో ఉన్నప్పుడు ఇంకో కీర్తన, అది 59. ఈ 2 కీర్తనలు కూడా మనం చదువుదాం. దావీదు రమా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు సమాచారం వచ్చినప్పుడు దావీదుని పట్టుకోవడానికి సౌలు తన సైనికులను పంపించాడు. మీరు అక్కడికి వచ్చినప్పుడు కొందరు ప్రవక్తలు సమకూడి పూనకంలో ప్రకటించడం, సమూయేలు వరకు నాయకుడిగా ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదకి వచ్చాడు. వారు కూడా పరవశులై ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ ఆవరణంలో కోరుస్తుంటే వాళ్ళ మీద దేవుని ఆత్మ రావడం, వాళ్ళు మరి ఈ ప్రకటనలు చేయడం, ఈ ప్రాఫెసీ చేయడం జరిగిందట అక్కడ. ఇక్కడ మరి దావీదుని పట్టుకోవడానికి తన సైనికులు పంపించినప్పుడు వీరు అక్కడికి వచ్చినప్పుడు కొందరు ప్రవక్తలు సమకూడి పూనకంలో ప్రకటించడం, సమూయేలు వరకు నాయకుడిగా ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన నాయకుల మీదకు వచ్చిందట. వాళ్ళు కూడా ప్రకటన చేయడం మొదలెట్టారట.
ఈ విషయం సౌలుకు తెలిసి మరికొందరు సైనికులను పంపాడు. వారు కూడా ఆ విధంగానే ప్రకటిస్తున్నారు. సౌలు మూడోసారి సైనికులను పంపాడు, కానీ వారు కూడా అలాగే ప్రకటించడం మొదలెట్టారు. చివరిసారిగా తానే రమాకి వెళ్ళి సెక్కు దగ్గర ఉన్న బావి దగ్గర నిలబడి, సమూయేలు దావీదు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఒక వ్యక్తి రమా దగ్గర నాయతులో ఉన్నారని చెప్పాడు. అతడు రమా దగ్గర ఉన్న నాయతకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీకు దిగాడు. కాబట్టి అతడు ప్రయాణం చేస్తూ రమా దగ్గర ఉన్న నాయతకు వచ్చే వరకు పరవశుడై ప్రకటిస్తూ ఉన్నాడు. ఈసారి మరి సౌలు కూడా వచ్చాడట. వీళ్ళతో లాభం లేదని సౌలు వచ్చినప్పుడు సౌలు మీద కూడా దేవుని ఆత్మ వచ్చి అతను కూడా ప్రకటించడం మొదలెట్టాడట. ఇంకా అతడు తన దుస్తులు తీసేసి రోజు రాత్రి పగలు సమూయేలు ఎదుటే ప్రకటిస్తూ లోదుస్తులతోటే పడి ఉన్నాడు. అప్పటి నుండి సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడా అని సామెత పుట్టింది. మరి ఈ 2 కీర్తనలు అని అన్నాను కదా, కీర్తనలు 11:59. మొదటి కీర్తన మరి ఆ మికాల్ ఇంట్లో ఉన్నప్పుడు పాడింది. ఈ కీర్తనలు చదవక ముందు నేను మరి కీర్తనలు ఇంకా చదువుతూ ఉంటాము. ఈ కీర్తనలు మనం జనరల్గా చూసినట్లయితే కొన్ని ఒక 7 విధాలుగా, అంటే ఇంకా ఎక్కువ విధాలు మరి చెప్పచ్చు, మరి ప్రామినెంట్గా చూస్తున్నది 7 విధాలుగా ఈ కీర్తనలు 7 టైప్స్, 7 కేటగిరీస్, 7 రకాలుగా ఈ కీర్తనలు ఉన్నాయని కొంతమంది మరి కామెంటేటర్స్ చెప్పడం జరిగింది. మొదటి కేటగిరీ ఏంటంటే సాంగ్స్ ఆఫ్ ప్రైజ్, హిమ్స్, అంటే దేవునికి స్తోత్రార్పణలు, స్తుతి గీతాలు. ఈ స్తుతి గీతాలే మనకి లిక్కల్ హిమ్స్ అని కూడా అంటారు. అంటే ఆరాధనలో కూడా ఉపయోగించే, మనం మరి మన ఆలయ ఆరాధనలో ఆ రోజుల్లో వాళ్ళ ఆలయ ఆరాధనలో కూడా వీటిని ఉపయోగించేవారట, ఈ స్తుతి గీతాలు. అది మొదటిది. రెండోది ఈ దావీదు బాధలో ఉన్నప్పుడు రాసిన గీతాలు, వాటిని సాంగ్స్ ఆఫ్ లేమెంట్, అంటే విలాప గీతాలు. విలపిస్తూ బాధలో ఉన్నప్పుడు దేవా దేవా నాకు సాయం చేయి, నన్ను రక్షించు అనే విలాపంతో చేయడం. సాంగ్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞతా గీతాలు, దేవుడు చేసిన వాటి గురించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ రాసిన గీతాలు ఈ మరి సాంగ్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఆ కేటగిరీలో కూడా ఉన్నాయి. సాంగ్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అంటే దేవుని నాకు ఖచ్చితంగా రక్షిస్తాడు, ఇంకా నాకు ఈ భయమే లేదు, దేవుడే నాకున్నాడు. అంటే మనకి ఈ విలాప గీతాలు చూస్తున్నప్పుడు దేవునితోటి మరి మొరపెడుతుంటాడు. మళ్ళీ టక్కమని టోన్ మారిపోయి అక్కడ దేవుడు నాకు ఉన్నాడు, దేవుడు నాకు ఇది చేస్తున్నాడు, నేను కాన్ఫిడెంట్ కన్నా, నాకు ఏం భయం లేదు. ఒక పక్క నుంచి విలాప గీతాలు చేస్తూ మరి దేవుని యందు విశ్వాసం కూడా మరి అది చూపించాడు, దేవుడు నాకు చేస్తాడని. స్మరణ గీతాలు, సాంగ్స్ ఆఫ్ రిమెంబరెన్స్, అంటే దేవుని మరి చేసిన కార్యాలని స్మరణ చేస్తూ ఆ చేసిన ఇవి కూడా కనిపిస్తాయి. సాంగ్స్ ఆఫ్ విజ్డమ్, మరి జ్ఞానపూరిత గీతాలు, జ్ఞానం కలిగించే మరి సాంగ్స్. మరి యెహోవా మరి మనకి మొదటి సామ్స్ 1 కీర్తనలో 1 అయితే మనకి ఆ టోన్ కనిపిస్తుంది, మనకు జ్ఞానం కలిగించడి. మరి దేవుని ఆజ్ఞ మరి పాటిస్తూ ఉన్న వాళ్ళకి అన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత రాజరిక గీతాలు, అంటే దేవుడిని ఒక రాజు కింద పెట్టుకొని ఆ గీతాలు పాడడం. ఆ తర్వాత మరి ఈ దేవుని మందిరానికి వెళ్తూ కొన్ని గీతాలు మరి మరి హిమ్స్ కూడా ఉన్నాయి. ఈ మందిరానికి వెళ్తూ పాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇది ఇంకోటి, దావీదు ఒక్కడే రాసిన గీతాలు కాదు, మరి ఎజ్రా కొన్ని రాశాడంటారు, సొలొమోన్ కొన్ని రాశాడంటారు, కోరహు, మరి లేవి పిల్లలు కోరహు ఉన్నారు కదా, ఈ యాజకులు, వాళ్ళు రాసిన గీతాలు కొన్ని ఉన్నాయి, దావీదు రాసిన గీతాలు. మరి మొదటిది వెళ్ళిపోదాం. మరి కీర్తనలు 11, ఇందులో ఇది మొట్టమొదటగా
మరి పునాదులు పాడైతే న్యాయవంతులు ఏం చేయగలరు? ఈ కీర్తనలు దాని మీద ఆధారం ఉంటుంది. దీనికైతే మరి ఆన్సర్ ఇవ్వలేదు అందులో. కాకపోతే ఈ పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చేయగలరు అంటే ఈ కీర్తనే ఒక ఆన్సర్ అన్నట్టు అంటారు. చూద్దాం చక్కటి కీర్తన. నేను యెహోవాలో ఆశ్రయం కోరాను, పక్షిలా కొండల్లోకి ఎగిరిపో, నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెప్తున్నావు అంటే పిరికొళ్ళ నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు నువ్వు, పారిపో అని. మరి మిక్కాలు అన్నదేమో వెళ్ళిపోయి పారిపో, దాకో, వీళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు నువ్వు పారిపోతే అని మిక్కాలతోటి అంటున్నాడేమో ఈ మాట. మరి ఎందుకు అని ఎవరితోటి అంటున్నాడు? నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెప్తున్నావు, నువ్వు వెళ్ళి కొండల్లోకి వెళ్ళిదా పారిపో అని. ఎందుకంటే చూడు, దుర్మార్గులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థవంతుల మీద వేయడానికి తమ బాణాలు వింటి నారికి తగిలించి సిద్ధంగా ఉన్నారు. పునాదులు పాడైతే న్యాయవంతులు ఏం చేయగలరు? ఇప్పుడు ఈయన అంటున్నాడు, యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు, ఆయన కళ్ళు గమనిస్తున్నాయి, ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాడు. నాకు ఏం భయం లేదు, దేవుడు చూస్తున్నాడు, అక్కడ చెడ్డోళ్ళని చూస్తున్నాడు, మంచోళ్ళని చూస్తున్నాడు. యెహోవా న్యాయవంతులను దుర్మార్గులను ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. ఆయన హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళని ఆయన ద్వేషిస్తున్నాడు. దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికలు అగ్ని గంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీ భాగం అవుతుంది. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీ భాగం అవుతుంది. ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు, ఆయన నీతి న్యాయాలను ప్రేమిస్తాడు, నిజాయితీ పరులు ఆయన ముఖం చూస్తారు. ఇది మరి మికాలింట్లో జరిగిన కీర్తన. 59 మరి ఇక్కడ రాస్తుంది ప్రధాన సంగీతకారుని కోసం అల్తక్షేద్ అనే రాగంతో పాడింది. మరి ఆ రాగం ఏంటో మనకు తెలీదు. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిక్తీమ్ రసిక కావ్యం. మిక్తీమ్ అంటే రసిక కావ్యం అంటే ఈ కాపలాదారులు వాళ్ళకి మరి ఇంటి దగ్గర మరి ఉన్నప్పుడు అన్నట్టు ఈ హెడ్డింగ్ ఉంది. చూద్దాం. దేవా, నా శత్రువుల బారి నుంచి నన్ను తప్పించు, నా మీద దండెత్తి వారికి శిక్ష చిక్కకుండా నన్ను కాపాడు. అంటే విలాప గీతం. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, నన్ను కాపాడని. పాపం చేసే వారి నుండి నన్ను తప్పించు, రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు. నా ప్రాణం తీయడానికి వారు కాపు కాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో పాపం చేసినందుకో కాదు, నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదకి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చేయి. అప్పుడు దావీదు చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు. తర్వాత చిన్న తప్పిదం చేస్తాడు. ఆ తప్పిదం చేసిన తర్వాత రాసిన కీర్తన వేరుగా ఉంటుంది, ఆ టోన్ వేరుగా ఉంటుంది. నేను తప్పిదం చేసిన దేవా, నన్ను క్షమించు అని. ఇక్కడ మరి నీతిగానే బతుకుతున్నాడు కాబట్టి నేను ఏం తప్పుదం చేయకుండా వీళ్ళు నన్ను వచ్చి మరి నా మీద పడుతున్నారు. నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదకి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సాయం చేయి. సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్ని జాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గులో ఎవరిని కనికరించవద్దు. సాయంకాలం వారు మళ్ళీ వస్తారు, కుక్కలా మురుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు. ఇంకోటి, ఈ విలాప గీతాల్లో ఈ దుర్మార్గులు మరి శత్రువులు వస్తున్నప్పుడు ఈ శత్రువుల్ని ఎలా నాశనం చేయి, అలా నాశనం చేయి అన్న టోన్ కూడా ఉంటుంది. మరి అది కోపంతో మరి చేసిందో అది అలాంటివి కూడా ఉంటాయి ఈ గీతాల్లో. చూద్దాం. సాయంకాలం వారు మళ్ళీ వస్తారు, కుక్కల్లా మురుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు. మన మాటలు ఎవరు వింటారులే అనుకొని వారు తమ నోటితో మాటలు వెళ్ళగక్కుతారు. వారి పెదాల్లో కత్తులు ఉన్నాయి. అయితే యెహోవా, నువ్వు వాళ్ళని చూసి నవ్వుతావు, అన్య జాతులను నువ్వు ఎగతాళి చేస్తావు. దేవా, నా బలమా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, నా ఎత్తైన బురుజు నువ్వే. మళ్ళీ కాన్ఫిడెన్స్ చూడండి, అక్కడ దేవా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అక్కడి నుంచి ఈ టోను చక్కగా దేవుని మీద విశ్వాసం, కాన్ఫిడెన్స్. నువ్వు నా ఎత్తైన బురుజు నువ్వే, నాకు ఇంకేం భయం లేదు, నువ్వే నా కోట. నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు. వారిని చంపొద్దు, ఎందుకంటే నా ప్రజలు దాన్ని మర్చిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదురు చేసి అనగొట్టు. వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి
అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చేయి. వారికి పై కనపడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యెహోవా సంతానాన్ని ఏలుతున్నాడని బూదిగంతల వరకు మనుషులు తెలుసుకునేలా చేయి. సాయంకాలం వాళ్ళు మళ్ళీ వస్తారు, కుక్కల్లా మురుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు, తిండి కోసం అటు ఇటు తిరుగుతారు, ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు. నువ్వు నాకు ఎత్తైన బురుజుగా ఉన్నావు, ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గురించి నేను కీర్తిస్తున్నాను, ఉదయాన నీ కృపను గురించి ఉత్సాహగానం చేస్తాను. దేవుడు నాకు ఎత్తైన కోటగా నిబంధన దేవుడిగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను. ఈ రెండు ఆ సమయంలో రాశాడు. మరి మిగతా స్టోరీ కూడా ఉంది, అది కూడా చదివేద్దాం, త్వరగా చదువుతాను. ఈ దావీదు యోనాతానుల గురించి స్టోరీది. తర్వాత దావీదు రమాలో నాయోతు నుండి పారిపోయి యోనాతాన్ దగ్గరికి వచ్చి, నేనేం చేశాను, నా తప్పేంటి, నా ప్రాణం తీసేందుకు వెతికేలా మీ నాన్న దృష్టిలో నేను ఏం పాపం చేశాను అని అడిగాడు. యోనాతాను, నువ్వు ఎన్నటికీ అలా అనుకోవద్దు, నువ్వు చనిపోవు. నాకు చెప్పకుండా మా తండ్రి చిన్న పనైనా పెద్ద పనైనా చేయడు. అతడు ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు ఉంటాడు అన్నాడు. దావీదు, నేను నీకు అనుకూలంగా ఉన్న సమయం మీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నీకు బాధ కలిగించడం ఇష్టం లేక నీకు చెప్పడం లేదు. యెహోవా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నిజంగా నాకు మరణానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది అని ప్రమాణపూర్తిగా చెప్పాడు. యోనాతాను, నువ్వు ఎలా చేయమంటే నీ తరపున అలా చేస్తానన్నాడు. అప్పుడు దావీదు, రేపు అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కలిసి కూర్చొని భోజనం చేయాలి. ఎల్లుండి సాయంత్రం వరకు పొలంలో దాక్కోవడానికి నాకు అనుమతి ఇవ్వు. నేను లేకపోవడం మీ తండ్రి గమనించినప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి. దావీదు ఇంటి వారు ప్రతి ఏడు బలి చెల్లించడం వారి ఆనవాయితీ. అందువలన అతడు బెత్లెహేమ్ అనే తన ఊరు వెళ్ళాలని నన్ను బతిమలాడి నా దగ్గర అనుమతి తీసుకున్నాడు. మీ తండ్రి అలాగనని సమ్మతించిన పక్షంలో నీ దాసుడున్నాయని నాకు క్షేమమే. అతడు బాగా కోపగించి మనసులో నాకు కీడు చేయాలని సంకల్పిస్తే నువ్వు తెలుసుకొని నీ దాసుడైన నాకు ఒక మేలు చేయాలి. ఏంటంటే యెహోవా పేరట నీతో నిబంధన చేయడానికి నువ్వు నీ దాసుడైన రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్ను ఎందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపే అని యోనాతాను కోరాడు. మరి యోనాతాను తను ఎతుకుతున్నానని తెలుసు. మరి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను చంపడం, నువ్వే నన్ను చంపే అంటే యోనాతాను అలాంటి మాటలు అనకు, నీకు తెలుసు నేను ప్రేమిస్తాను ఆ టైప్లో అన్నాడు అనమాట. ప్లీజ్ డోంట్ సే దట్ అని అంటాడనమాట. యోనాతాను అలాంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. మా తండ్రి నీకు కీడు చేయడానికి నిర్ణయించుకున్నాడని నాకు తెలిస్తే నీతో చెప్తాను అన్నాడు. దావీదు, మీ తండ్రి నన్ను గురించి నీతో కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని నాకు ఎవరు తెలియజేస్తారు అని యోనాతాను అడిగాడు. అప్పుడు యోనాతాను, పొలంలోకి వెళ్దారా అంటూ ఇద్దరు పొలంలోకి వెళ్ళారు. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలీయులకు దేవుడని యెహోవాయే సాక్ష్యం, రేపైనా ఎల్లుండైనా ఈ రోజైనా మా తండ్రిని అడుగుతాను, అప్పుడు దావీదుకు క్షేమం కలుగుతుందని నేను తెలుసుకున్నప్పుడు ఆ సమాచారం పంపిస్తాను. అయితే నా తండ్రి నీకు కీడు చేయాలని ఉద్దేశిస్తున్నాడని నాకు తెలిస్తే అది నీకు తెలియజేసి నీకు క్షేమంగా వెళ్ళేలా నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలగజేస్తాడు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకు తోడుగా ఉంటాడు గాక. అయితే నేను ఇంకా బతికి ఉంటే నేను చావకుండా యెహోవా నిబంధన విశ్వాసత్వాన్ని నువ్వు నా పట్ల చూపిస్తావు కదా. నేను మరణించిన తర్వాత యెహోవా దావీదు శత్రువుల్లో ఒకడైన భూమిపై లేకుండా నాశనం చేసిన తర్వాత నువ్వు నా సంతతి పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విశ్వసిస్తాడు గాక. ఇలా యోనాతాను దావీదు వంశంతో నిబంధన చేశాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సినారియో చెప్తాను. శత్రుశేషం ఉండకూడదు అక్కడ. కాబట్టి ఇప్పుడు సౌలు కాకుండా మరి దావీదు రాజు అయితే సౌలు వంశంలో అందరినీ చంపేయాలి. అక్కడ మొట్టమొదటిగా చంపాల్సింది యోనాతాన్ని. అందుకోసం యోనాతాను అది మరి దావీదుతోటి ఒక నిబంధన చేసుకున్నావు, నువ్వు రాజు అవుతావు తప్పకుండా, నువ్వు రాజు అయిన తర్వాత నన్ను నా సంతతిని ఏమీ చేయకుండా నన్ను విడిచిపెట్టు అని ఒక నిబంధన చేయించుకున్నాడు. ఇక్కడ చూడండి, మరి ఆయన తన రాజ్యాన్ని ఈ స్నేహాన్ని గురించి వదిలేయడానికి ఉన్నాడు. అక్కడ దావీదు హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నాడు. అక్కడ శత్రువు తన రాజ్యానికి మరి తనకు రాకుండా మరి దావీదు ఆటంకంగా ఉన్నాడు. వెనకాల నుంచి కొంతమంది సైన్యాన్ని తెచ్చారు, దావీదుని అక్కడెక్కడ చంపేయచ్చు. ఎందుకు? రాజ్యం పోతుంది అక్కడ యోనాతానికి. ఇప్పుడు దావీదు కానీ బతికితే
తన రాజ్యమే పోతుంది అక్కడ. తండ్రి తర్వాత రాజ్యం తనకే రావాలి పెద్ద కొడుకు అయినందుకు. కాకపోతే ఇక్కడ స్నేహం గురించి, నిన్ను కాపాడుతాను, ఆ తర్వాత మరి ఒకవేళ దావీదుని కాపాడితే తన ప్రాణానికి ముప్పు. ఎందుకంటే దావీదు రాజు అయితే దావీదుకి శత్రువు యోనతాను కాబట్టి యోనతాను చంపేయాలి దావీదు. ఇక్కడ తన ప్రాణం కూడా లెక్క చేయకుండా, తన రాజ్యం కూడా లెక్క చేయకుండా మరి స్నేహం గురించి యోనతాను మరి ఎంత స్ట్రాంగ్ క్యారెక్టరో కొన్ని మరి నేను చెప్తున్నట్టు ఆ యోనతాను నాకు నచ్చిన క్యారెక్టర్స్లో చాలా చక్కటి క్యారెక్టర్ యోనతాను. సరే, మరి చాలా సమయం అయిపోయింది, చదివేసుకుందాం. ఇలా యోనతాను దావీదు మనుషులను బంద్ చేశాడు. ఈ విధంగా యెహోవా దావీదు శత్రువుల లెక్క అప్పగించేలా చేస్తాడు గాక అని అన్నాడు. యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు. యోనతాను దావీదుతో ఎలా అన్నాడు, రేపు అమావాస్య నువ్వు ఉండే స్థలం ఖాళీగా కనపడుతుంది కదా, నువ్వు లేని విషయం తెలిసిపోతుంది. నువ్వు 3 రోజులు ఆగి ఈ పని జరగకుండా నువ్వు దాక్కున్న స్థలానికి త్వరగా వెళ్ళి ఏసెలు అనే బండ దగ్గర ఉండు. గురి చూసి వేసినట్టు నేను 3 బాణాలు పక్కగా వేసి నువ్వు వెళ్ళి బాణాలు వెతుక్కొని పనివాడితో చెప్తాను. బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి, వాటిని తీసుకురా అని అతనితో చెప్తే నువ్వు బయటకు రావచ్చు. యెహోవాపై ఒట్టు, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, క్షేమమే కలుగుతుంది. అయితే బాణాలు నీ అవతల వైపు ఉన్నాయని నేను సేవకునితో చెప్పినప్పుడు పారిపోమ్మని యెహోవా సెలవిస్తున్నానని గ్రహించి నువ్వు ప్రయాణమై పోవాలి. అయితే మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలను జ్ఞాపకం ఉంచుకో, సదాకాలం యెహోవాయే మన సాక్షి. అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య నాడు రాజు భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పట్లానే రాజు గోడ దగ్గర ఉన్న స్థలంలో తన ఆసనంపై కూర్చుని ఉన్నాడు. యోనతాను లేచినప్పుడు అబ్నేరు సౌలు దగ్గర కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే స్థలం ఖాళీగా ఉంది. ఏదో జరిగి అతడు మైలపడ్డాడు, అతడు తప్పక అపవిత్రై ఉంటాడు అని సౌలు అనుకున్నాడు. ఆ రోజు అతడు ఏమీ మాట్లాడలేదు. అయితే అమావాస్య తర్వాత రోజు, అంటే 2వ రోజు దావీదు కూర్చునే స్థలంలో ఎవరు లేకపోవడం చూసి సౌలు నిన్న నేడు యెషయా కొడుకు భోజనానికి రాకపోవడానికి కారణం ఏంటి అని యోనాతాను అడిగితే, యోనాతాను దావీదు బెత్లెహేముకు వెళ్ళాలని ఆశించి దయచేసి నన్ను వెళ్ళనివ్వు, పట్టణంలో మా ఇంటి వారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు. కాబట్టి నాపై దయ చూపించి నేను వెళ్ళి నా సోదరులను కలుసుకునేలా నాకు సెలవు ఇవ్వమని బతిమాలుకొని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనం బల్ల దగ్గర రాలేదు అని సౌలుతో చెప్పాడు. సౌలు యోనాతానుపై తీవ్రంగా కోపగించి, వక్ర బుద్ధి కల తిరుగుబోతు దాని కొడక, నీకు నీ తల్లికి అవమానం కలిగేలా నువ్వు యెషయా కుమారుని స్నేహితుడే ఎంచుకున్న సంగతి నాకు తెలియదా? యెషయా కొడుకు భూమి మీద బతికి ఉన్నంతకాలం నువ్వైనా నీ రాజ్యమైన స్థిరంగా ఉండవని నీకు తెలుసు కదా. కాబట్టి నువ్వు కబురు పంపి అతన్ని నా దగ్గర రప్పించు, నిజంగా అతడు చనిపోవాల్సిందే అన్నాడు. అంటే ఇక్కడ కోపంలో తన సొంత భార్యను కూడా తిట్టేస్తున్నాడు, తన కొడుకుని తిడుతున్నాడు. తెలిసిపోయింది యోనతాను దావీదు దాస్తున్నాడని తెలిసిపోయింది. అది చూడండి, కోపంలో కొన్ని మాటలు బయటకు వచ్చేస్తాయి మనకి. ఆ మాటలు బయటకు వచ్చిన తర్వాత అది లోపలికి వెళ్ళవు. చాలా మీరు జాగ్రత్త పడాలి. మీరు ఆ కోపంలో తన సొంత భార్యని, తన సొంత కొడుకుని మరి ఎంత అసహ్యంగా తిడుతున్నాడో చూడండి అక్కడ. అంటే మరి అది యూజువల్గా సౌలు నేచర్ అంటే ఏమో మనకి తర్వాత ఎక్కడ కనిపించలేదు అలాగా. అంటే ఒక్కొక్కసారి కోపంలో సౌలు గురించి కాదు, మన గురించి మనం చూసుకున్నట్లయితే మనం కూడా కొన్ని మాటలు అనేసిన తర్వాత చాలా బాధపడిపోతాం. ఎందుకు ఆ మాటలు బయటకు వచ్చినాయి, ఎందుకు అలాగ అనేసాం, అది తీసుకోలేమండి. అది ఒకసారి మాటలు బయటకు వస్తే వాటిని తీసుకోలేము. అందుకోసం కోపం లేకుండా చూసుకోవాలి. అది కోపాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి చూడాలి. అంటే మాటలు రాకుండా మనం జాగ్రత్త పడాలి కాదు నేను ఇస్తున్న అడ్వైస్ అక్కడ. ఎందుకంటే మాటలు వచ్చేస్తాయి. కోపం లేకుండా చూసుకోవాలి. మనం కొన్ని విషయాల్లో అలాగ పేర్పు మన మనసులో అలా ఉంచుకొని సడన్గా ఆ సమయం వచ్చినప్పుడు కోపంతో ఆ మాటలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది మరి ఆ మాటలు పేరుతున్నప్పుడు, మనసులో పేరుతున్నప్పుడు వాటిని తీసివేస్తూ ఉండాలి.
మనమే ఆలోచించుకొని కాదు, ఇది మనం ఆ, ఆ, ఆలోచించిన విషయం కాదు అని అనుచుకొని చేయాలి. చాలా సమయం పోయింది, నేను చెప్తాను. అందుకు యోనాతాను అతడు ఎందుకు మరణశిక్ష పొందాలి, అతడు ఏం చేశాడని సౌలుని అడగా, సౌలు యోనాతాను పొడవాలని ఈటి విసిరాడు. దీన్ని బట్టి తన తండ్రి దావీదుని చంపి ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అమితమైన కోపం తెచ్చుకొని బల్ల దగ్గర నుండి లేచి తన తండ్రి దావీదుని అవమానపరిచినందువల్ల అతని కోసం దుఃఖపడుతూ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు భోజనం మానేశాడు. ఉదయాన్నే యోనాతాను దావీదుతో ముందుగా అనుకున్న సమయానికి ఒక పనివాడిని పిలుచుకొని పొలంలోకి వెళ్ళాడు. నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను వేసే బాణాలను వెతుకు అని పనివాడితో చెప్పినప్పుడు వాడు పరిగెత్తుకుంటూ ఎత్తుతుంటే అతడు ఒక బాణం వాడి అవతల పక్కకు వేశాడు. అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్న చోటుకు వస్తే యోనాతాను వాని వెనక నుండి కేకవేసి, బాణం నీ అవతల ఉంది అని చెప్పి నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా రా అని కేకవేశాడు. యోనాతాను పనివాడు బాణాలు ఏరుకొని తన యజమాని దగ్గరికి వాటిని తీసుకువచ్చాడు. సంగతి ఏమిటో అతనికి తెలియలేదు. యోనాతానుకు దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలుసు. యోనాతాను తన ఆయుధాలను పనివాడి చేతికి ఇచ్చి వీటిని పట్టణానికి తీసుకెళ్ళు అని చెప్పి అతను పంపేశాడు. పనివాడు వెళ్ళిపోగానే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారిని ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఏడ్చారు. అయితే దావీదు మాత్రం మరింత గట్టిగా ఏడ్చాడు. అప్పుడు యోనాతాను, యెహోవా నీకు నాకు నీ సంతానానికి నా సంతానానికి మధ్య ఎల్లవేళలా సాక్షిగా ఉంటాడు గాక. మనిద్దరం యెహోవా నామాన్ని బట్టి ఒట్టు పెట్టుకున్నాం కాబట్టి మనసులో నెమ్మది పొంది వెళ్ళు అని దావీదుతో చెబితే దావీదు లేచి వెళ్ళిపోగా యోనాతాను తిరిగి పట్టణానికి వచ్చాడు. అక్కడ అది జరిగిన సంగతి. మరి ఇది ఇవాల్టి వాక్య భాగం. మళ్ళీ రేపు దేవుడు సమయం ఇస్తే మళ్ళీ ఇంకో కొన్ని అధ్యాయాలు చదువుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ ప్రియమైన సహోదరుడు, మీ ప్రాణ స్నేహితుడు మరి క్రిస్టోఫర్ రాస్ గిట్లా.